2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆర్ టీటీసీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో డీసెట్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుంది అండ్ చాలా స్టూడెంట్స్కి కొన్ని నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. సో ఒక 10 ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో మనం అప్లై చేసుకోవడానికి ఎంత టైం ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఎక్కడి నుంచి అడుగుతున్నారు, సిలబస్ ఎక్కడి వరకు ఉంటుంది, సో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా మనము ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, సో ఇలాంటివి ఇంపార్టెంట్ డౌట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మే లాస్ట్ వీక్లో ఉంటుంది, అంటే మే 20 నుంచి 30 లోపు ఎప్పుడన్నా ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి, సో ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మేలోనే ఎగ్జామ్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు రీసెంట్గా 2026లో ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మీరు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు కూడా టీటీసీ ఆర్ డిఎడ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు కొంతమంది. ఈ 2026లోనే మీరు మీకు ఆల్రెడీ మనకు ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ అవ్వగానే మీకు పాస్ సర్టిఫికేట్ వస్తుంది, దాంతో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్, మే లాస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. నోటిఫికేషన్ అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. అందులో మీరు అప్లికేషన్ ఫీజు కావచ్చు, అప్లికేషన్ డేట్ కావచ్చు, అవన్నీ ఉంటాయి డీటెయిల్గా, ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్, సో వాటి గురించి ఉంటుంది. సో మార్చ్ లాస్ట్ వీక్, సో మార్చ్ 20 నుంచి 25 లోపు మనకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 45 డేస్ టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. 45 డేస్ ఉంటుంది, కానీ ఎగ్జామ్ వచ్చేసి మేలోనే ఉంటుంది. అండ్ మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ డిగ్రీ తర్వాత ఇప్పుడు డీసెట్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, బీటెక్ తర్వాత కావచ్చు, పీజీ కావచ్చు, సో ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత డీసెట్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు ఫస్ట్ ఈ డీసెట్ ఎంట్రన్స్ తర్వాతనే మీకు మిగతా అన్నీ ఉంటాయి. లైక్ ఐసెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు, లైక్ ఎడ్సెట్ కావచ్చు, మీకు ఎంబీఏ ఎంసీ ఐసెట్, ఇలాంటి వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ ఈ డీసెట్ ఎంట్రన్స్ తర్వాతనే ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే డిఎడే వేద్దాం అనుకుంటున్నారో దీనికే ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామే ఫస్ట్ ఉంటుంది, దీనికి సంబంధించిన కౌన్సిలింగే ఫస్ట్ ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో నోటిఫికేషన్ మార్చ్ లాస్ట్ వీక్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డీసెట్ అనేది మనకు సపరేట్ బాడీ కండక్ట్ చేస్తుందండి. సో ఏవైతే లైక్ ఐసెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు, ఇలాంటి ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో ఇవన్నీ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కానీ ఈ డీసెట్ అనేది సపరేట్ బాడీ ఉంటుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టుకున్నాయే మనకు వ్యాలిడ్ అవుతాయి. వేరే రూల్స్ ఇక్కడ తెచ్చుకొని మనము అవి చూపించరాదు. సో వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారంగానే కౌన్సిలింగ్స్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో సపరేట్ బాడీ ఉంటుంది ఇది. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి పక్కా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా నేను డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవుతా అంటే అడ్మిషన్స్ అయితే తీసుకోరు. ఈ డీసెట్కి మాత్రమే ఉంటుంది అలా. మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నా వితౌట్ ఎగ్జామ్ కావచ్చు, ఫెయిల్ అయినా కావచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ ఈ డీసెట్ ఎంట్రన్స్ మ్యాండేటరీగా రాసి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళొచ్చు, లేదంటే మేనేజ్మెంట్ సీట్ల ద్వారానే వెళ్ళొచ్చు. సో వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే నో అడ్మిషన్ అండి. ఇదైతే మెయిన్ పాయింట్. సో చాలామంది డైరెక్ట్ ఎగ్జామ్ రాయకుండా నేను డైరెక్ట్ జాయిన్ అవుతా అనుకుంటారు. సో వితౌట్ ఎగ్జామ్ అయితే నాట్ ఎలిజిబుల్ మీరు. సో ఇక్కడ 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది ఆన్లైన్లో, కానీ 35 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ స్టూడెంట్స్, వీళ్ళందరికీ 35 మార్క్స్ మినిమం రావాలి. క్వాలిఫై అయ్యి 35 ఎబో వస్తేనే మీకు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మీరు మేనేజ్మెంట్లో వెళ్దామనుకున్నా వెళ్ళొచ్చు. ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి కౌన్సిలింగ్ ద్వారా మీ ర్యాంక్ కేటగిరీ చూసి మీకు సీట్ ఇస్తారు. అండ్ అదే మనకు మేనేజ్మెంట్లో వెళ్దాం అనుకుంటే పక్కా క్వాలిఫై అవ్వాలి. ఎవరు ఈ బీసీ, ఓసీ వాళ్ళు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండదు. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే సరిపోతుంది. మీకు మినిమం 1 మార్క్ నుంచి 1 మార్క్ ఎబో ఎంతన్నా రాని. సో వస్తే మీరైతే మేనేజ్మెంట్ ద్వారానే వెళ్ళొచ్చు, కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళొచ్చు. సో పక్కా మీరు డీసెట్ ఎంట్రన్స్ అయితే రాయాలి. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా, మేనేజ్మెంట్ వెళ్ళాలంటే పక్కా ఎగ్జామ్ రాయాలి. చాలామంది ఎగ్జామ్ రాయలేరండి లాస్ట్ టైము. సో ఇయర్ అయితే ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ 35. నెక్స్ట్ మీడియం. సో ఈ డీసెట్లోనే మీడియం వైజ్ ఉంటాయండి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఉండదు. సో ఇక్కడ తెలుగు మీడియంలో కోర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఉర్దూ మీడియంలో ఉంటుంది. సో మీరు ఎగ్జాంపుల్గా కొంతమంది మళ్ళీ డౌట్ అడుగుతారు, నేను తెలుగు మీడియంలో చేయాలా, ఇంగ్లీష్ మీడియంలో చేయాలా అని. మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్, ఇప్పుడు
చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన పర్సన్ ఇంగ్లీష్ మీడియమే తీసుకుంటారు, తెలుగు తీసుకోరు. ఎందుకంటే తెలుగు చదవడం రాయడం అతనికి టఫ్ అవుతుంది. అదే తెలుగు మీడియంలో కంప్లీట్గా అప్ టు ఇంటర్ అప్ టు డిగ్రీ ఇలా తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు మీరు తెలుగు మీడియమే ఎంచుకోండి. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం మీకు కొత్తగా అనిపించవచ్చు. ఎవరైతే మాకు తెలుగు అయినా పర్లేదు ఇంగ్లీష్ అయినా పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటా అనుకుంటే మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటే అప్లై చేసుకోవాలి. సో మీరు అప్లై చేసేటప్పుడే అడుగుతుంది కోర్స్ మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. మళ్ళీ ఇందులో ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు. చాలాసార్లు చెప్పాను, చాలామంది మిస్టేక్ చేస్తారు. సో ఫస్ట్ తెలుగు పెడతారు, మళ్ళీ నాకు ఇంగ్లీష్ మీడియం కావాలంటారు. సో మళ్ళీ ఇంగ్లీష్ పెడతారు, మళ్ళీ తెలుగు మీడియం కావాలంటారు. అట్లా ఒక్కసారే ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడే తెలుగు పెడితే తెలుగే ఉంటుంది, ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీషే పెడతారు. మళ్ళీ నేను ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం కాలేజ్కి వెళ్తాను, నేను తెలుగు మీడియం కాలేజ్కి వెళ్తాను అంటే ఉండదు. సో మీరు ఇప్పటి నుంచే డిసైడ్ అవ్వండి. మీరు జస్ట్ సింపుల్గా మీకు తెలుగు చదవడం ఈజీ అయితే తెలుగు మీడియం ఆప్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. మీరు కోర్స్ ఎందులో చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ డివైడ్ అయిపోతారు. తెలుగు మీడియంలో ఎంతమంది అప్లై చేస్తారో వాళ్ళందరూ కాంపిటీషన్ ఈ తెలుగు మీడియంలోనే. ఇంగ్లీష్ మీడియం ఎవరైతే రాస్తారో ఇంగ్లీష్ మీడియంలోనే కాంపిటీషన్. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకు సపరేట్, ఇంగ్లీష్ మీడియం కంబైన్డ్ కౌన్సిలింగే, కాకపోతే ఈ తెలుగు మీడియంలోనే కాంపిటీషన్. సో ఈ విధంగా ఉంటుంది. సో తెలుగు మీడియంకి కొన్ని కాలేజెస్ కొన్ని సీట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కొన్ని కాలేజెస్ కొన్ని సీట్స్. ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇందులోనే ఎలిజిబుల్, మళ్ళీ నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తాను అంటే అట్లుండదు. సో ఇది అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. సో ప్రాపర్గా మీరు డిసిషన్ అయితే తీసుకోవాలి. సో తెలుగు మీడియం అయితే తెలుగు మీడియమే పెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియమే. ఎగ్జామ్స్ కావచ్చు అన్నీ అందులోనే రాస్తారు. సో మీకు కోర్సు సర్టిఫికేట్ కూడా అందులోనే వస్తుంది. సో కాకపోతే మీరు దేనికన్నా ఎలిజిబుల్ అవుతారు. మీరు డిఎస్సిలో తెలుగు అయితే తెలుగు అట్లా సపరేట్ ఏమి ఉండదు. జాబ్స్కి ఏదన్నా ఎలిజిబుల్, కాకపోతే మీరు ఇక్కడ కోర్స్ చేయడానికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఏముండదండి, 100 క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఇక్కడ ఏవైతే మనకు 10th సబ్జెక్ట్స్ ఉంటాయో ఎక్సెప్ట్ హిందీ, లైక్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఉర్దూ వాళ్ళకు ఉర్దూ ఉంటుంది. ఈ మనకు తెలుగు ఎలా అయితే సబ్జెక్ట్ ఉంటుందో ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ ఉంటుంది. మళ్ళీ సోషల్ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో మళ్ళీ బయాలజీ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ మనకు ఉంటాయి. 10th ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఆ సబ్జెక్ట్సే ఉంటాయండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ నేను అప్కమింగ్ వీడియోస్లో కావచ్చు క్వశ్చన్స్ ఎలా అడిగారో అవి చెప్తాను. సిలబస్, సో డీసెట్లో అప్ టు 10th అంటారు. సో ఎక్కడి నుంచన్నా క్వశ్చన్స్ రావచ్చండి. సో ఫస్ట్ టు 10th. సో పక్కా డీసెట్టే చెయ్యాలి, నాకు డీసెట్లో సీట్ రావాలి అంటే మీరు ఫోకస్ చేయాల్సింది 6th క్లాస్ టు 10th క్లాస్ బుక్స్. ఏవైతే మనకు స్టేట్ సిలబస్ బుక్స్ ఉంటాయో, అంటే గవర్నమెంట్ పిల్లలు ఏవైతే చదువుతారో స్టేట్ సిలబస్ ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలి. మనకు అప్ టు 10th అని ఉంటుంది. ఏ క్లాస్ నుంచి అన్నా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ 6th క్లాస్లో టాపిక్స్ చదువుకోండి, 7th టాపిక్స్ చదవండి, 8th టాపిక్స్, 9th 10th వరకు టాపిక్స్ అన్నీ చదవాలి. సో స్పెసిఫిక్గా మనకు ఈ క్లాస్ నుంచి వస్తాయని చెప్పలేము. 6th to 10th ఫోకస్ అన్నీ చదివితే మీకైతే మంచి స్కోర్ రావడానికి జరుగుతుందండి. సో మెయిన్గా 6th 7th 8th ఒక బ్యాచ్ లాగా పెట్టుకొని 9th 10th ఒకలాగా పెట్టుకోండి. సో 6th 7th 8th నుంచి కొన్ని సబ్జెక్ట్స్లో 6th 7th 8th అడుగుతారు, కొన్ని సబ్జెక్ట్స్లో 9th 10th అడుగుతారు. సో మా పేపర్ అనేది ఒక్క పర్సనే సెట్ చేయరు. ఇక్కడ తెలుగు అయితే తెలుగుకి సపరేట్ టీచర్ ఉంటారు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ గ్రామర్ అడుగుతారు సపరేట్గా. 9th 10th 6th 7th అని ఉండదు. తెలుగు కూడా మనకు 6th 7th 8th గ్రామర్స్ అడుగుతారు, లేదంటే 9th 10th ఉన్న ఏదో ఒక గ్రామర్ అడుగుతారు. సో పర్ఫెక్ట్గా మనం చెప్పలేమండి. సో 6th to 10th అన్నీ చదవండి. మేజర్గా బ్యాచ్ 1 బ్యాచ్ 2 డివైడ్ చేసుకొని ఫస్ట్ 6th 7th 8th కంప్లీట్ చేసిన తర్వాత 9th 10th మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. సో కాంపిటీషన్ అయితే చాలా హెవీ ఉందండి. సో లాస్ట్ ఇయర్ మనకు 40,000+ అప్లికేషన్స్ వచ్చాయి. సో ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు ఒక 5,000 to 10,000 ఉంటారు. కాకపోతే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో సీట్స్ చాలా తక్కువ ఉండడం వల్ల కాంపిటీషన్ ఎక్కువైపోయింది. వేరే కోర్సెస్ లాగా మనకు వేలల్లో సీట్స్ 10,000 15,000 అట్లా ఏముండవండి, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ అయితే 2,000 + 2,000 ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక 2,100 సీట్స్, తెలుగు మీడియం వాళ్ళకు ఒక 2,000, ఉర్దూ మీడియం వాళ్ళకు ఒక 400. ఇన్నే ఉంటాయి సీట్స్. ఎందుకంటే చాలా డిమాండ్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ మనకు అన్లిమిటెడ్ సీట్స్ అయితే ఉండవు. సో ప్రాపర్గా కొద్దిగా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. సో జస్ట్ ఎగ్జామ్ రాసి అటెంప్ట్ చేసే వాళ్ళకైతే రాకపోవచ్చు. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. సో
టోటల్ కాలేజెస్, టోటల్ సీట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో 2000 నియర్ బై అన్నీ ఉంటాయి. సో వాటికే మనకు ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి అప్లై చేసుకుంటారు. సో ఇవి మెయిన్ పాయింట్. అండ్ మనకు అప్కమింగ్ వీడియోస్లో ఈచ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, తెలుగులో ఎలాంటి క్వశ్చన్స్, ఇంగ్లీష్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో దట్ ఇంటర్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఈ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఎడ్సెట్కి కూడా కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఐసెట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా 2-3 ఎగ్జామ్స్కి కంబైన్డ్గా ప్రిపేర్ అయితే మీకు ఒక ఎంట్రన్స్లో రాకపోయినా ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండి. సో ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే గ్రామర్ అడుగుతారు. ఎగ్జాంపుల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మొత్తం గ్రామరే ఉంటుంది ఎక్కువ. సో ఆ గ్రామర్ ఒక్కటి కొంచెం ప్రాపర్గా ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఏం చదివితే అవి చదివితే సరిపోతుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ బేసిక్స్ అన్నీ తెలుసుకుంటే మీకు ఈజీగా చేసుకోవచ్చు. సో అలా సో కొన్ని సబ్జెక్ట్స్ అనాలిసిస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దట్ ఇంటర్ చదివే వాళ్ళకు, డిగ్రీ చదివే వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళ కోసం ఈ వీడియోస్ అయితే చేస్తున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ వీడియోలో చెప్పని ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు వేరే డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీరు అడిగిన డౌట్స్కి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరైతే ప్రిపరేషన్ అయితే చేయండి. చాలా హెవీ కాంపిటీషన్ ఉందండి. సో ఎవ్రీ ఇయర్ 1000లో అట్లా సీట్స్ ఉండవు. అంటే ఇప్పుడు ఎడ్సెట్లో 15,000 సీట్స్, ఎంబీఏ ఎంసీఏ 50,000, పీజీ 45,000 ఇలా సీట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ లిమిటెడ్ సీట్స్ కాబట్టి మీకు కాంపిటీషన్ అంటూ ఏముండదు. అప్కమింగ్ లైక్ ఈ కోర్స్ అందరు చేస్తున్నారు ఇప్పుడు అంటే అక్కడ ఉన్న సీట్సే 2000. ఎంత 1,00,000 మంది అప్లై చేసినా 2000 మందికే ఇస్తారు. అదే బీఎడ్ అనుకోండి, మీకు ఎంట్రన్స్ రాయకపోయినా సీట్ వస్తుంది. సో అందుకే వేరే కోర్సెస్ కన్నా ఈ కోర్స్ చాలా డిమాండ్ ఎందుకు పెరిగిందంటే లిమిటెడ్ సీట్స్, గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువ వేకెన్సీస్ వీటికే ఉన్నాయి. చేసే వాళ్ళు కూడా తక్కువనే ఉంటారు కంపేర్ టు అదర్ కోర్సెస్, ఎందుకంటే ఇక్కడ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ వల్ల ఎవరైతే 2026లో చేద్దాం అనుకుంటున్నారో ఇదైతే బెస్ట్ కోర్స్ టిల్ నౌ. అంటే ప్రజెంట్లో, ఫ్యూచర్లో ఏమైతే తెలియదు కానీ ప్రజెంట్లో ఉన్నదైతే మిగతా కోర్సెస్తో పోలిస్తే ఇది కొద్దిగా బెటర్ కోర్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.